వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. ఒక్కడిపై 6 పార్టీల బాణాలు. వారికి సారథులే తప్ప సైన్యం లేదు. ప్రజలే నా సైన్యం, పాశుపతాస్త్రం. ప్రగతి ప్రయాణం మధ్యలో ఉన్నాం. మళ్ళీ అధికారం ఇస్తే అభివృద్ధి కొనసాగుతుంది. పేదల గుండెల్లో నిలవాలన్నదే లక్ష్యం. మేదరమెట్ల సిద్ధం సభలో సీఎం జగన్. సీట్ల సర్దుబాటు ఎలా? కేంద్ర మంత్రి షెకావత్తో జనసేనాని చర్చలు. విజయవాడలో భేటీ. నేడు చంద్రబాబుతో కలిసి మళ్లీ సమావేశం. స్థానాల కేటాయింపుపై తుది నిర్ణయం. కేంద్ర ఎన్నికల సంఘంలో అనూహ్య పరిణామం. ఈసీ గోయల్ రాజీనామాతో అనేక సందేహాలు. సిఈసితో తీవ్ర విభేదాలే కారణమంటున్న ఈసీ వర్గాలు. కేంద్రం వైపు వేలెత్తి చూపుతున్న విపక్షాలు. లోక్సభ ఎన్నికల పారదర్శకతపై ప్రశ్నలు. మార్చి 15 నాటికి కొత్త కమిషనర్లు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసమే పొత్తులు. 2 రోజుల్లో సీట్లపై స్పష్టత. ప్రచారానికి ప్రత్యేక రథాలు. ఏం చేస్తామో ప్రజలకు చెప్తాం. 45,000 కుటుంబాల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ. అందుకోసం రథాల్లో ప్రత్యేక బాక్సులు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఎడతెగని ఉత్కంఠ. ఏ సీటు ఎవరికో, అవకాశం ఎవరికో. ఆశావాహుల్లో ఆందోళన. 76 స్థానాలకు అభ్యర్థులు. ప్రకటనపై సస్పెన్స్. టీడీపీ, బీజేపీ, జనసేన అధ్యక్షుల ఖరారుపై ఉత్కంఠ. బీజేపీతో జగన్ది కనిపించని పొత్తు. చంద్రబాబుది కనిపించే పొత్తు. సిద్ధం సభల ఖర్చు ప్రజల డబ్బే కదా. పీసీసీ చీఫ్ షర్మిల. మోడీకి మద్దతిస్తే భర్తలకు భోజనం పెట్టకండి. మహిళలకు కేజ్రీవాల్ పిలుపు. ఇండియా కూటమికి మమత జలక్. ఒంటరిగానే పోటీ స్పష్టం చేసిన తృణమూల్ కాంగ్రెస్. రాష్ట్రంలో 42 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. ఏకపక్ష ప్రకటన. మమతపై ఏ ఒత్తిడి ఉందో మరి. కాంగ్రెస్ నేత జయరాం రమేష్. విమానయాన సేవలు విస్తృతం. ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా. 266 కోట్లతో కడపలో విమానాశ్రయం, టెర్మినల్ బిల్డింగ్. వర్చువల్గా శిలాఫలకం ఆవిష్కరించిన ప్రధాని మోడీ. 14న వైసీపీలో చేరుతున్న ముద్రగడ ప్రకటన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.